ఎవరైతే ప్రతి క్షణం వర్తమానంలో ఉంటూ పవర్ ఆఫ్ నౌ ఆ శక్తిని ఆస్వాదిస్తూ ఉంటారు, అక్కడే భగవంతుడు అనుభూతికి వస్తాడు, అక్కడే తన ఆత్మ దర్శనాన్ని పొందుతాడు. అదే బ్రహ్మత్వం. గ్రేట్ కాన్సెప్ట్ ఆనందో బ్రహ్మ. ఆనందం అనేది బ్రహ్మత్వంగా బ్రహ్మస్థితికి ఎప్పుడు తీసుకువెళ్తుంది అంటే అన్కండిషనల్ లవ్ ఉంటే. మనిషి అంటే ప్రేమ, ప్రేమ అంటే మనిషే. కానీ తనను తాను కర్మల కారణంగా ఎన్నో జన్మలుగా దూరంగా తీసుకుపోయాడు, తనకు తాను దూరం అయ్యాడు కనుక నేను మనీషిని అని గుర్తించే స్థితి కోల్పోయాడు. కనుకనే కేవలం శరీరం నేను, మనసు నేను, ఇంద్రియాలు నేను, కోరికలు నేను, ఆకలి నేను అంటూ ఇరుక్కుపోతున్నారు. ఇలా ఈ ఆనందో బ్రహ్మ అనే ఒక ఆ సత్యాన్ని కనుక గ్రహించి తన లోపలికి ప్రయాణం చేస్తే ఆ మనీషి బయటికి వస్తాడు.